ఏపీ రైల్వేకి కేంద్రం వరాజలు. రైల్వేకు సంబంధించి ఏపీకి కేంద్రం అలా కీలకమైన ప్రాజెక్టులకు పచ్చజెండా. డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రధానంగా రైల్వేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వరాజలు కురిపిస్తుంది. గతంలో ఉన్న గుంటూరు బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభమవగా రాజధాని అమరావతికి కొత్తగా నిర్మించే అమరావతి ఎర్రుపాలెం రైల్వే లైన్లో కదలిక వచ్చింది. దీనికి సంబంధించిన పనులు పర్యవేక్షించేందుకు అధికారులను కూడా నియమించారు. తర్వాత రేణిగుంట నుంచి సిఆర్ఎస్ నగర్ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. తిరుపతి రేణిగుంట రద్దీని తగ్గించేందుకు తిరుపతి సమీపంలోని రేణిగుంట అతిపెద్ద రైల్వే జంక్షన్. రోజురోజుకు రైల్వే రాకపోకలు తీవ్రంగా పెరుగుతుండటంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రస్తుతం ఉన్న 2 లైన్లు కూడా సరిపోవడం లేదు. అలాగే రైళ్లకు ఏమైనా మరమ్మతులు చేయాలంటే వీటిని సిఆర్ఎస్కు తీసుకెళ్లడానికి కూడా కుదరనంత రద్దీ ఉండడంతో కొత్త రైల్వే లైన్లు నిర్మించాలని అధికారులు భావించారు. రేణిగుంట సమీపంలోని సిబిఐడి కాలనీ దగ్గర గూడ్స్ షెడ్ ఏర్పాటు చేయడంతో ఆ పనులను కేంద్రం 25 కోట్లు విడుదల చేసింది. ఈ పనులు పూర్తయితే రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు. ఈ లైన్తో పాటు విజయవాడ నుండి గూడూరు మధ్య 3 లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో 6 రోజుల పాటు విశాఖపట్నం నుంచి కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ ను ఆగస్టు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, కడప నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల రైలును ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దు చేశారు. వీటితో పాటు విశాఖ న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్, విశాఖ హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లో ఆగవని అధికారులు ప్రకటించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.